ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి 3 times. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైనా ఉంటే కనుక అవి గుర్తు చేసుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినప్పుడు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్గా లవ్, రిలేషన్షిప్, కెరియర్, జాబ్, మ్యారేజెస్ ఇలాంటికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకే, రీడింగ్లోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే అసలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా? ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారా లేదా యూజ్ చేసుకోవడానికి ఈ రిలేషన్షిప్లోకి వచ్చారా? చూద్దాం. Page of Wands, 10 of Cups, Queen of Pentacles, 4 of Cups, Queen of Wands, Knight of Cups, Page of Swords, Page of Swords, Ace of Swords, the Hierophant, the Tower, Temperance, the King of Cups. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీ ఇద్దరి ఎనర్జీస్ కూడా చూద్దాము. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాం. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది. 9 of Swords. మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది, మీ గురించి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము. సో ఏంటంటే గలవస్, మీకు మీ పార్ట్నర్కి ఇద్దరికి కూడా, అంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. మేబీ మీ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటి గురించి అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎందుకు అలా జరిగిందని పాస్ట్లోనే ఉంటున్నారు తప్ప, రియలైజ్ అయినా కూడా తను మళ్ళీ మీ కమ్యూనికేట్ అవ్వాలనో లేకపోతే మీకు సారీ చెప్పాలనో, తను తప్పు ఉంటే సారీ చెప్పాలనో అయితే ఆలోచించట్లేదు. జరిగిపోయిన దాంట్లోనే పాస్ట్లోనే ఆలోచించుకుంటూ ఉంటున్నారు. ప్రజెంట్ అయితే ఎందుకు ఇలా జరిగింది, అది అలా ఎందుకే జరగాలి అన్న విధంగానే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. ప్రజెంట్ మీ ఎనర్జీస్ అయితే మీరు ఎక్కువగా ఈ బ్రేకప్ కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కానివ్వండి, లేదా మీ పార్ట్నర్కి సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళు జెన్యున్గా ఉన్నారా లేదా, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, లేకపోతే 100% మీకోసం ఎఫర్ట్స్ ఏం పెట్టారు, ఎందుకు మీ సైడ్ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నా ఈ రిలేషన్షిప్కి, తన సైడ్ నుంచి ఎందుకు ఎఫర్ట్స్ పెట్టడం లేదు అని మీ గురించి మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ రిలేషన్ కరెక్టా కాదా, ఈ రిలేషన్ ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న కన్ఫ్యూజన్లో మీరు ఓవర్ థింకింగ్ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు అనమాట. నైట్ నిద్రపోకుండా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఉన్నారు. మీ ఎనర్జీస్ అయితే ఇవి. సో మీ పార్ట్నర్ అసలు నిజంగానే లవ్ చేశారా, జెన్యున్గానే లవ్ చేసే రిలేషన్షిప్లోకి వచ్చారా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ అనేవాళ్ళు డెఫినెట్గా మీకు 100% ఈ రిలేషన్షిప్లోకి జెన్యున్గానే రావడం అయితే జరిగింది. వాళ్ళకి ఇష్టంతోనే వాళ్ళ సైడ్ నుంచే మీకు ప్రపోజల్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు ప్రపోజ్ చేయడం వల్లనే మీరు కూడా వాళ్ళని ఇష్టపడ్డారు. మీ సైడ్ నుంచి ఫస్ట్ ప్రపోజల్ అయితే లేదు, వాళ్ళ సైడ్ నుంచే ఉంది. అండ్ వాళ్ళు 100% మిమ్మల్ని ఇష్టంతోనే ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు.
బట్ ఏమైందంటే చాలా మందికి ఏంటంటే సడన్గా ఈ రిలేషన్షిప్ సడన్గా బ్రేకప్ అవ్వడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువగా మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉండడము, లేకుంటే అవాయిడ్ చేయడము, టైం ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ సిల్లీ రీజన్స్ అన్నీ చెప్పడము ఫర్దర్గా. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో బ్రేకప్ అయి కూడా ఉన్నారనమాట. సో 100% అయితే జెన్యూన్గానే లవ్ చేశారు వాళ్ళు, వాళ్ళ ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీకన్నా చాలా మందిలో కూడా మీకన్నా చిన్న ఏజ్లో చిన్న పర్సన్స్ అయితే ఉన్నారనమాట ఈ రిలేషన్షిప్లో. మీరు మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం పెద్దవాళ్ళు, మీ పార్ట్నర్ మీకన్నా కూడా కొంచెం చిన్న ఏజ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు ఎక్కువగా. అలాగే ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ కూడా ఏంటంటే వీళ్ళ ఏజ్ లాగానే కొంతమంది పెద్దవాళ్ళైనా అయి ఉండొచ్చు, 90% అయితే చిన్నవాళ్ళే మీకన్నా. సో వీళ్ళ మెంటాలిటీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నపిల్లల మెంటాలిటీ లాగే ఉంటుంది అనమాట. వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా మీరు మాత్రం 100% ఎఫర్ట్స్ వాళ్ళ మీద పెట్టాలి. అంటే మీరు వాళ్ళు మెసేజ్ చేసినా, వాళ్ళు కాల్ చేసినా, మీరు రిప్లై ఇవ్వకున్నా, మీరు కమ్యూనికేషన్లో లేకుంటే, వాళ్ళకు మాట్లాడాలన్న టైంలో మీరు అవైలబుల్గా లేకుంటే వాళ్ళకి హర్టింగ్గా ఉంటుంది. బట్ మీరు కూడా సేమ్ ఫీల్ అవుతారు కదా అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా అయితే వాళ్ళకి ఏది కావాలో అదే అలానే జరగాలని ఎలా అనుకుంటారో వీళ్ళు కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ వీళ్ళు అలాంటి మెంటాలిటీ పర్సనే కాకుండా వీళ్ళు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ ఉన్న పర్సను, క్విక్గా యాక్షన్ తీసుకుంటారు. కోపంని అంటే ఏదైనా కూడా వీళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా కోపంలోనే చూపించుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, అక్కడ ఆ సిచ్యువేషన్లో బాధ వచ్చినా కూడా దాన్ని కోపంలోనే కన్వర్ట్ చేసుకొని కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప తన ఫీలింగ్స్ని బయటకి తొందరగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు. హైడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడో కూడా. బట్ పైకి ఏంటంటే నేను స్ట్రాంగ్ అన్న ఫీలింగ్లో ఉంటారు, కానీ ఇన్నర్గా మాత్రం వాళ్ళు చాలా వీక్ పర్సనే. సో వాళ్ళు కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇన్నర్గా ఓకే నేను వీళ్ళని హర్ట్ చేశానేమో, వీళ్ళని బాధ పెట్టానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ వచ్చి మీకు సారీ చెప్పకపోవడానికి కానివ్వండి, ఈ రిలేషన్షిప్లో వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వస్తే ఇక్కడ మీరు దాన్ని వీక్నెస్గా తీసుకుంటారేమో, నేను వెళ్ళిపోయావు కదా మళ్ళీ వచ్చావు అని అన్న విధంగా మీరు మాట్లాడతారేమో. వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకి 100% ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి స్టేజ్లో అయినా అలాంటి పర్సన్ కాబట్టి తన లవ్ని తన ఎక్కువగా బయటకి ఎక్స్ప్రెస్ చేయని పర్సన్ అన్నమాట. ఇన్నర్గా లవ్ ఉంటుంది, బట్ ఏంటంటే బయటకి అంటే మీరు ఎలా అయితే ఏదైనా బాధ అనిపించినా, కోపం అనిపించినా, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఎలా అయితే వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళతో బాధపడుతూ కోపం వస్తే కోపం చూపిస్తే ఇలా చూపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే కోపం వస్తే చూపిస్తారు, కానీ ఏదైతే ప్రేమ ఉన్నా కూడా, బాధపడినా కూడా, బాధ కలిగినా కూడా అది మాత్రం బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకంటే అలా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు వీక్ పర్సన్ అని అనుకుంటారన్న ఉద్దేశం అనమాట. వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా జరిగిపోయిన దాంట్లో అయితే బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే వాళ్ళ సైడ్ నుంచి అయితే తప్పు ఉంది. వాళ్ళ సైడ్ నుంచి మేబీ వాళ్ళు చిన్న ఇష్యూని పెద్దగా చేసి బ్రేకప్ వరకు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. సో దానివల్ల కూడా వాళ్ళు బాధపడుతున్నారు. బట్ ఏంటంటే రాగడానికి ఓన్లీ ఇగో అనమాట. ఇగో అనేది వాళ్ళని డామినేట్ చేస్తుంది. వాళ్ళ డామినేషన్ వల్లనే, వాళ్ళ ఇగో వల్లనే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ సైడ్ నుంచే రావాలని కానీ, లేకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా కూడా కూల్ అయినాక మీరే అర్థం చేసుకుంటారు. వాళ్ళ కోసం వస్తే ఆ వాల్యూ వేరు, వాళ్ళు మీకోసం వచ్చినప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది. మీరు వాళ్ళ కోసం వెళ్తే వాళ్ళ వాల్యూ పెరుగుతుంది అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్ అనమాట. అండ్ మీరు చాలా సాఫ్ట్ నేచర్ అండ్ పేషెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీ పార్ట్నర్ విషయంలో. చాలా తప్పులు చేసినా, చాలా సార్లు ఇలాంటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న బ్రేకప్స్ అయినా ఎన్ని జరిగినా కూడా మీ సైడ్ నుంచి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు వద్దనుకుంటున్నా మీ సైడ్ నుంచి తప్పున్నా లేకపోయినా మీరే సారీ చెప్పడము, ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతోనే మీరు ఉన్నారనమాట. బట్ ఏంటంటే మీ పార్ట్నరు
ఎప్పుడూ కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారనమాట. ప్రెజెంట్ కూడా వాళ్ళు ఎందుకంటే లవ్ ఉన్న చోటే అన్నీ ఉంటాయి కాబట్టి మీ పార్ట్నర్ ఏందంటే సరే వెళ్ళిపోయింది కదా, బ్రేకప్ అయిపోయింది కదా అని కాకుండా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు ఎలా ఉన్నారు? మీరు మూవ్ ఆన్ అయిపోయారా లేదా? మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు అనైతే తన గురించి ఆలోచిస్తున్నారా లేదా అనైతే కనుక్కుంటూనే ఉన్నారు. స్పై చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, బయట ఆఫ్‌లైన్‌లో పరిచయం ఉంటే గనక, ఆఫ్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉండే అవకాశం ఉంటే కనుక, దగ్గరలో ఉండే పర్సన్స్ అయితే కనుక అలా కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికైనా ఇస్తారు అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే. వాళ్ళ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మాత్రమే మీకు. బట్ మీ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని రూల్స్ అనేవి వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి మాత్రమే ఇచ్చే విధంగా ఉన్నాయి. దానివల్ల కూడా మీకు ఏంటంటే నాకు వాల్యూ ఇవ్వడం లేదు, నేను ఎప్పుడూ కూడా వాళ్ళకి అంత వాల్యూ ఇస్తాను, అందరికన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను, అందరికన్నా తర్వాతే తన తర్వాతే అందరినీ చూసుకుంటున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ గురించి అండ్ దెన్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని తర్వాత మాత్రమే ఎండ్లో నా గురించి ఆలోచిస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ వాళ్ళు ఏంటంటే సేఫ్ సైడ్‌గా ఉంటారనమాట. ఎప్పుడు కూడా సేఫ్‌గా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మరీ రిస్కీ తీసుకుని ప్రాబ్లమ్స్‌ని పెద్దది చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదనమాట. ఎందుకంటే వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఏందంటే ఏదైనా ప్రాబ్లమ్‌ని పెద్దది కాకముందే సాల్వ్ చేసేసుకోవాలి. లేకపోతే అసలు ప్రాబ్లమ్ వస్తదన్నప్పుడు ప్రాబ్లమ్ జోలికి వెళ్ళకుండా ఉండాలి అన్న ఉద్దేశంగా అనుకునే పర్సన్ అనమాట. సో, అందుకే వాళ్ళెప్పుడూ కూడా 100% ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే. ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడమో, లేకుంటే మీరొస్తే యాటిట్యూడ్ చూపించడమో ఇలాంటివే చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఒక 100% అనేది క్లారిటీ లేదు. ఉండాలా? వెళ్ళాలా? అనే దానికి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళెప్పుడు కూడా పైకి చెప్పేది ఒకటి ఉంటది. ఓకే. మనం ఉన్నాము, లైఫ్ లాంగ్ ఉన్నామని చెప్పినా, మనసులో మాత్రం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉండరనమాట వాళ్ళు. సో, అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎప్పుడూ డ్యూయల్ మెంటాలిటీ హాఫ్‌గా ఉంటారనమాట. ఇటు, అటు, ఇటు తిరుగుతా ఉంటది వాళ్ళ మెంటాలిటీ అనేది, మైండ్ సెట్ అనేది. సో, మాటలు మాత్రము చాలా స్పీడ్‌గా మాట్లాడతారు. ఎవరైనా ఒక మాట అంటే క్విక్‌గా యాక్షన్ తీసుకోవడం, లేదా ఒక మాట అంటే 10 మాటలు అనేయడము, అన్నాక ఓకే. వాళ్ళు రాంగ్‌గా మాట్లాడారు అని తెలిసినా కూడా ఏముందిలే పట్టించుకుంటారేంది మనోళ్ళే కదా అన్న ఫీలింగ్. అదే మీరు రివర్స్‌లో ఒక మాట అంటే మాత్రం దాన్ని మాత్రం పెద్దదిగా చేసి తీసుకునే పర్సన్ అనమాట. మాటలు ఎప్పుడు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. అలాగే కొంచెం హర్టింగ్ అంటే సిచ్యువేషన్‌ని బట్టి వీళ్ళ వర్డ్స్ కూడా హర్టింగ్‌గా ఉంటాయి అనమాట. అప్పుడు ఏం ఆలోచించరు ఫ్రంట్ ఎండ్. బట్ మీ రిలేషన్‌షిప్‌లోకి అయితే జెన్యూన్‌గానే వచ్చారు అండ్ జెన్యూన్‌గానే ఉన్నారు కూడా. అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ కూడా ఉంది. అండ్ 100% లవ్ అయితే మాత్రం ఉందన్నమాట మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. ఎలా అంటే ఇద్దరు ఆల్రెడీ ఒక బేబీని చూసుకున్నట్టుగా ఒక మదర్ ఒక బేబీని ఎంత కేరింగ్‌గా చూసుకుంటుంది. ఎవరు ఎన్ని అన్నా కూడా ఎంత చెడ్డ పిల్లలైనా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మదర్ మాత్రం ఎప్పుడు కిడ్స్ వైపే మాట్లాడుతూ ఉంటారు. అలానే మీరు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా అండ్ మీరు టైంకి తిన్నారా లేదా, ఎలా ఉన్నారు, మీకేమైనా కావాలా అని ఎప్పుడు కూడా ఒక మదర్ లాగా మీరు ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూనే ఉన్నారనమాట. అది కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఆ టైంలో ఏంటంటే మీ గురించి 100% పాజిటివ్‌గానే తీసుకోరు వీళ్ళు, 100% నెగెటివ్‌గానే తీసుకోరు. 50-50 అనమాట. ఓకే. మీలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి. సో, ఆ చెడ్డ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళని మీరు రూల్ చేయడం కానీ, ఇలా ఉండకు, ఇలా మంచిది కాదు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తారు చూడండి. అది వాళ్ళకి నచ్చదు. సో, అవి మీలో ఉన్న నెగెటివ్ లాగా తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి కేరింగ్ చేయడము, ఎఫెక్షన్ చూపించడం, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా అడిగినా ఇవ్వడము, చేయడము, ఇవన్నీ ప్రేమ చూపించడం, వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు వచ్చి బతిలాడము, ఇవన్నీ కూడా పాజిటివ్ క్వాలిటీస్ అనమాట మీలో వాళ్ళకి. సో, ఎప్పుడూ కూడా ఎలా అనుకుంటారంటే లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి,
హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇలా ఉండాలి. హ్యాపీగా ఎవ్వరికి, ఫ్యామిలీకి కానీ తనకి కానీ ఎవ్వరికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్న ఫీలింగ్లోనే ఎప్పుడు ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా తనకి ప్రజెంట్ అయితే వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ సైడ్ నుంచి మెయిన్ అయితే వాళ్ళ కమ్యూనికేషన్ రావాలని ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉంటే డెఫినెట్గా అన్బ్లాక్ చేస్తారు. బట్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి అన్బ్లాక్ చేసిన మెసేజ్ అనేది చేయకుండా ఉంటారు. లేదా మీరు వేరే కమ్యూనికేషన్ ద్వారా వస్తారేమో అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. నా వాల్యూ తెలిసి నా కోసం రావాలి కదా అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్ కూడా అనమాట. సో తప్పకుండా మీ పార్ట్నర్కి మీ మీద 100% ప్రేమ అయితే ఉంది. సో చూద్దాము ఈ రిలేషన్షిప్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది అనేది కూడా చూద్దాము. యూనివర్స్ గైడెన్స్ చూసినాక మనము రిలేషన్షిప్ ఏం ఎఫర్మేషన్ తీసుకుంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనేది కూడా మనం చూద్దాము. ఎస్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అంటే మీ ఇంట్యూషన్, మీ మనసు ఏం చెప్తుంది, మీ బ్రెయిన్ చెప్పేది కాదు, మీ మనసు చెప్పేది కాదు, మీ బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది, మీ మనసు ఎప్పుడు కూడా తనకు నచ్చినట్టుగానే తన కోసమే వెళ్ళు, తను ఎలాంటి పర్సన్ అయినా కూడా తన కోసమే వెళ్ళు, తను లేకపోతే నువ్వు ఉండలేవు, తనతో మాట్లాడకపోతే నువ్వు ఉండలేవు, తను తప్పు చేస్తే ఏమైంది, క్షమించే గుణం నీకుంది కదా అని ఎక్కువగా మిమ్మల్ని అలానే చేస్తుంది. సో మీ బ్రెయిన్ మాత్రం మీకు కరెక్ట్గానే చెప్తుంది. సో మీరు ఎప్పుడు కూడా మీ మనసు మాట కాకుండా మీ ఇంట్యూషన్, బ్రెయిన్ మాట మాత్రమే వినండి. సో విని దాన్ని బట్టి మేబీ మీ పర్సన్ 100% మీకోసము ఎఫర్ట్స్ పెట్టలేదు, అలాగే వాళ్ళు మీకోసం ఏం చేయలేదు. మెయిన్ ఏంటంటే ఏ రిలేషన్షిప్లో అయినా మీకు ఎప్పుడైతే ప్రాబ్లం అవసరం వస్తుందో అప్పుడు మీ పర్సన్ ఉన్నారా లేదా అనేది చూసుకోండి. అలా ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు 100% ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టినట్టే. అలా కాకుండా విడప్పుడు నేనుంటానని చెప్పి నువ్వు లైఫ్ లాంగ్ కావాలి, నువ్వు నాకు లేకపోతే ఉండలేనని చెప్పి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోయి, ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలేసి పర్సన్స్ ఉంటారు చూడండి, మళ్ళీ వాళ్ళే వస్తారు ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక. మన సైడ్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఎస్కేప్ అయ్యే పర్సన్స్ ఎప్పటికీ కూడా జెన్యున్గా వచ్చే పర్సన్స్ అయితే కాదు. సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ బ్రెయిన్ చెప్పేది వినండి, మీ మనసు చెప్పేది కాకుండా. ట్రస్ట్. సో మీ బ్రెయిన్ చెప్పేదాన్నే మీరు మీ ఇంట్యూషన్నే విని దాన్నే నమ్మి ముందు మూవ్ ఆన్ అవ్వండి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా. సో అప్పుడే మీ లైఫ్లో మీ హ్యాపీనెస్, మీ హ్యాపీ డేస్ అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇఫ్ మీ పర్సన్ 100% జెన్యున్ పర్సన్ అయితే ఇప్పుడు ఏవైతే చాలాసార్లు ఒకవేళ బ్లాక్ చేసుకున్నారు, ఒక దాంట్లో బ్లాక్ చేసుకున్నారు, ఇంకొక వేలో ట్రై చేయండి. వేరే నెంబర్స్ నుంచి కమ్యూనికేట్ అవ్వడానికి చూడండి, లేకపోతే వేరే సోషల్ మీడియా ద్వారా ట్రై చేయండి. సో ఏదో ఒక రూపంలో ట్రై చేయండి. తప్పకుండా వాళ్ళు అన్బ్లాక్ చేయడమే మీ వాల్యూ తెలుసుకోవడం అయితే చేస్తారు. సో రిలేషన్షిప్కి సంబంధించిన ఎఫర్మేషన్స్లో ఏ ఎఫర్మేషన్స్ మీ పార్ట్నర్కి మీకు మధ్య చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ బ్లాకేజెస్ అనేవి పోతాయి అనేవి చూద్దాము. ఎఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి. అది మీరు జెన్యున్గా 100% నమ్మితే డెఫినెట్గా జరుగుతాయి అన్నమాట. చూద్దాము. వై డు పీపుల్ ఆల్వేస్ లవ్ డూయింగ్ నైస్ థింగ్స్ ఫర్ మీ? సో ఎందుకు అందరూ కూడా నా కోసము మంచి పనులే చేస్తున్నారు? సో ఈ ఎఫర్మేషన్ని మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు అన్న నాకు మంచిగా హ్యాపీగా లవ్ చేసే పనులే ప్రేమనిస్తున్నారు. సో మీరు కంపల్సరీ ఈ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో, వై డు పీపుల్ ఆల్వేస్ లవ్ డూయింగ్ నైస్ థింగ్స్ ఫర్ మీ,
ఈ ఎఫర్మేషన్ ఏదైతే ఉందో 108 టైమ్స్ మీరు ఎఫర్మేషన్ చేయాలి. అంటే 108 టైమ్స్ చాంట్ చేసుకోండి. ఎవరైతే రిలేషన్షిప్ బ్లాకేజెస్ ఉన్నాయో డైలీ 108 టైమ్స్ ఇది ఎఫర్మేషన్ బ్లాక్ చేసుకుంటే మీ లైఫ్లో ఏదైతే లవ్ రిలేషన్షిప్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో, ఎవరికైతే పాజిటివ్ రీడింగ్ ఏదైతే ఉందో అది క్లైమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ అనో ఏంజల్స్ నెంబర్స్ ద్వారానో క్లైమ్ చేసుకోండి. అది మీ చాయిస్. సో కామెంట్ పెట్టండి. అండ్ ఈ ఎఫర్మేషన్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే బ్లాకేజెస్ పోవాలనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్గా చేసుకోండి.